హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్లే విత్ క్యాండిల్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేసి ట్రెండ్ లైన్స్ని ఎలా డ్రా చేయాలి అండ్ అలాగే ఛానల్స్ని ఎలా డ్రా చేయాలో క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ట్రెండ్ లైన్ ఎప్పుడైనా డ్రా చేయాలనుకుంటే మీరు ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే మార్కెట్ అనేది ఏ ట్రెండ్లో ఉన్నది, ప్రస్తుతం అనేది అప్ ట్రెండ్లో ఉందా లేకపోతే డౌన్ ట్రెండ్లో ఉందా, సైడ్ వేస్ మార్కెట్ రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉన్నదా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రమే మీరు ట్రెండ్ లైన్ అనేది ఈజీగా గీయగలరు. సపోజ్ ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అప్ ట్రెండ్లో అయితే మార్కెట్ ఉంది. సో ఇదంతా కంప్లీట్గా ఒక ట్రెండ్, ఒక అప్ ట్రెండ్లో మార్కెట్ వెళ్తుంది. ఇక్కడంతా సైడ్ వేస్ అయ్యింది, సైడ్ వేస్ అండ్ రేంజ్ బౌండ్ అయింది. అంతా ప్రైస్ అక్యూములేషన్ కాదు, ప్రైస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత మార్కెట్ వచ్చేసరికి మళ్ళీ డౌన్ సైడ్ అయితే ట్రావెల్ అయింది. సో ఇప్పుడు మార్కెట్లో 3 స్టేజెస్ అనేది ఈ ప్యాటర్న్లోనే జరిగిందనమాట కంప్లీట్గా. సో ఇప్పుడు మనం ఈ ట్రెండ్ లైన్ అనేది దీనికి ఎలా డ్రా చేస్తామో చూద్దాం. సపోజ్ ఇప్పుడు నేను ట్రెండ్ లైన్ డ్రా చేయాలనుకుంటే ఇక్కడ మార్క్ చేసి సో ఇలా చేశాను. ఇప్పుడు ట్రెండ్ లైన్ అనేది నేను ఈ విధంగా డ్రా చేశాను. సో ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు నేను తీసుకున్న స్టెప్స్ ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇదొక బేస్ పాయింట్ తీసుకున్నాను అండ్ ఇదొక బేస్ పాయింట్ అండ్ అలాగే ఇదొక బేస్. అంటే 2 సార్లు అట్లీస్ట్ 2 టైమ్స్ అనేది డౌన్ సైడ్ టచ్ అయ్యేటట్లు చూసుకొని అప్పుడు నేను ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశాను. చాలామంది అందరూ ఇలాగే డ్రా చేస్తారు, ఎగ్జాక్ట్ లైన్ టచ్ అవ్వలేదా, టచ్ అయిందని చెప్పి కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో దాన్ని ఎరాడికేట్ చేయడం కోసం నేను సింపుల్ స్టెప్ అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసి ఎప్పుడైనా సరే మీరు ట్రెండ్ లైన్ ఈజీగా డ్రా చేయాలంటే ఇన్ ద మార్కెట్ ఎవరైనా సరే ట్రెండ్ లైన్ డ్రా చేయడం అనేది కొంచెం కష్టం. ఆఫ్టర్ ద మార్కెట్ ట్రెండ్ లైన్ అనేది అప్ ట్రెండ్ కదా, ఈజీగా ఇక్కడి నుంచి ట్రెండ్ లైన్ అనేది ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. ఇన్ ద మార్కెట్లో డ్రా చేసినప్పుడు మాత్రమే మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక ట్రిక్ ఏంటంటే ఇక్కడ లైన్ చార్ట్ కింద మార్చండి. ఫస్ట్ లైన్ చార్ట్ కింద మార్చిన తర్వాత ఇప్పుడు ట్రెండ్ లైన్ సెలెక్ట్ చేసి ఏదైతే ఉందో ఈ లోయెస్ట్ పాయింట్ని బేస్ చేసుకొని ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లోన్ కన్సిడర్ చేసుకున్నాను అండ్ అలాగే ఈ లోన్ కన్సిడర్ చేస్తూ ఒక లైన్ అయితే డ్రా చేశాను. టచ్ అవుతున్నట్లు ఈజీగా ఒక లైన్ అయితే డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత దానికి ఇప్పుడు ఈ లైన్ గ్రాఫ్లో ఉంది కదా, ఈ లైన్ గ్రాఫ్లో ఉన్న దాన్ని చార్ట్ ప్యాటర్న్స్లోకి మార్చేస్తే మీకు ఈజీగా ట్రెండ్ లైన్ పడిపోద్ది. సో మీరు బిగినర్స్గా ఉన్నప్పుడు ఇలా లైన్ చార్ట్ కింద మార్చేసి మీరు ట్రెండ్ లైన్ డ్రా చేయండి. ఐదర్ ఇండెక్స్ కింద డ్రా చేయొచ్చు, స్టాక్స్ కింద డ్రా చేయొచ్చు, ఎనీ మార్కెట్స్కి మీరు డ్రా చేయొచ్చు. లైన్ చార్ట్కి వచ్చి మీరు డ్రా చేయడం వల్ల కొంచెం ఈజీనెస్ అలవాటు అవుతుంది. అప్పుడు మీరు ప్రొఫెషనల్గా మీరు క్యాండిల్స్ని చూసే డైరెక్ట్గా మీరు ఈజీగా అయితే డ్రా చేసేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ అయితే మర్చిపోతుంది. నెక్స్ట్ నేను డౌన్ ట్రెండ్ కూడా ఈజీగా లైన్స్ అనేది మార్క్ చేసి ఇప్పుడు లైన్ చార్ట్లోకి మార్చేసాను కదా, ఇప్పుడు డౌన్ ట్రెండ్ కూడా నేను డైరెక్ట్గా అయితే ఈ ట్రెండ్ అనేది డ్రా చేస్తాను. ఓకే, సో ఈ హై 0.1, 0.2, 0.3 మార్క్ చేసుకున్నాను అండ్ అలాగే ఈ లోన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ కూడా బేస్ చేసుకొని నేను ట్రెండ్ లైన్ డ్రా చేశాను. రైట్ అయిపోయింది. ఇప్పుడు ఎంత సింపుల్గా డ్రా చేసుకున్నాం మనం. ఇప్పుడు దీన్ని చార్ట్ ప్యాటర్న్స్లోకి మార్చేయండి. ఈజీగా మార్క్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్ అయింది, ఇక్కడ మార్క్ అయింది, ఇక్కడ మార్క్ అయింది. సో ఈజీగా మీకు మార్క్ అయింది. ఇది బ్రేక్ అయితే పైకి ట్రావెల్ చేసింది. సో పైకి వెళ్ళి కన్సాలిడేషన్ స్టేట్లోకి వెళ్ళింది. కన్సాలిడేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇదే ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని వెంటనే పైకి అయితే మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది మార్కెట్ వచ్చేసరికి. సో ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే లైన్ చార్ట్లోకి కన్వర్ట్ చేసేసుకొని గీసేసిన తర్వాత మళ్ళీ దీన్ని వెంటనే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లోకి వచ్చి మీరు వెంటనే మార్క్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన ట్రెండ్ లైన్స్ అనేది ఈజీగా డ్రా చేయొచ్చు. సో ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తున్నప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ మేజర్ పాయింట్ వచ్చేసరికి అట్లీస్ట్ ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇదొక సెకండ్ పాయింట్, ఎందుకంటే అట్లీస్ట్ ఇది టచ్ అవ్వాలి. టచ్ అయితే అట్లీస్ట్ 2 to 3 లైన్స్ అయినా సరే టచ్ అప్పుడు మాత్రమే అదే ఆ ట్రెండ్ లైన్ అనేది
పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ ఉంటుంది. అట్లీస్ట్ 2 to 3 సపోర్ట్స్ అయినా అట్లీస్ట్ వచ్చేటట్లు ఆ ట్రెండ్ లైన్కి కరెక్ట్గా కనెక్ట్ అయ్యేటట్లు అయితే చూసుకొని డ్రా చేయండి. ఆ ట్రెండ్కి ఎప్పుడైనా సరే ట్రెండ్ లైన్ గీసినప్పుడు ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నంతసేపు ఓకే, ఈ ట్రెండ్ ఎప్పుడైనా బ్రేక్ చేసి మళ్ళీ రివర్సల్, ఇక్కడ చూసారు ఈ ట్రెండ్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ రివర్సల్ వచ్చేదాకా టోటల్ సైడ్ వేస్ అయింది. ఈ మార్కెట్ కంటిన్యూగా టోటల్ సైడ్ వేస్ అయిన తర్వాత కింద సైడ్ అయితే మార్కెట్ వచ్చేసరికి డౌన్ సైడ్ డైరెక్షన్కి అయితే పూర్తిగా ట్రావెల్ అయిపోయింది. సో మీకు లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకుంది ఏంటంటే ఈ పాయింట్ని, ఇక్కడ జనరల్గా ఇదంతా ఏం జరిగింది, ఇక్కడ ప్రైస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది. ప్రైస్ అక్యూములేషన్, ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అనే 2 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి ఇందులోని ట్రెండ్స్లో. సో ప్రైస్ అక్యూములేషన్ అంటే ఏంటంటే మార్కెట్ వచ్చేసరికి సైడ్ వేస్ అయింది. సైడ్ వేస్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది పైకి కానీ షిఫ్ట్ అయితే ఇదంతా ప్రైస్ అక్యూములేషన్ అని అంటారు. అదే ప్రైస్ సైడ్ వేస్ అయిపోయిన తర్వాత, సైడ్ వేస్ కానీ రేంజ్ బౌండ్ కానీ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే రేంజ్ బౌండ్ అయిన తర్వాత మార్కెట్ వచ్చేసరికి ఒకవేళ కింద సైడ్ డైరెక్షన్ కానీ ట్రావెల్ అయితే దాన్ని ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అని అంటారు. సో ఇక్కడ ప్రైస్ అక్యుములేషన్ జరిగిందా లేదు అంటే ఇది ఒకవేళ బ్రేక్ చేసి మార్కెట్ వచ్చేసరికి ఇలా బ్రేక్ చేసి పైకి కానీ షిఫ్ట్ అయిపోతే అప్పుడు ప్రైస్ అక్యుములేషన్ జరిగినట్లు. ఇక్కడ అదే మార్కెట్ కానీ కింద సైడ్ జరిగితే ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో ఈ పాయింట్లో వచ్చేసరికి ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, ప్రైస్ అక్యుములేషన్ జరగలేదు. సో అందుకే ఇది డౌన్ ట్రెండ్ అయింది. ఈ డౌన్ ట్రెండ్లో కూడా నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను అండ్ అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ తీసుకున్నాను అండ్ అలాగే ఇక్కడ కూడా పాయింట్ తీసుకున్నాను అండ్ ఇక్కడ పాయింట్ తీసుకున్నాను. మొత్తం కంప్లీట్గా ఇక్కడ 4 పాయింట్స్ అయితే తీసుకొని ఈ ట్రెండ్ లైన్ అయితే గీయడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే ట్రెండ్ లైన్స్ అయితే డ్రా చేస్తారు. అండ్ అలాగే ఇప్పుడు మనం ఛానల్ని ఎలా డ్రా చేస్తారో మనం డీటెయిల్గా చూద్దామండి. ఇప్పుడు ఛానల్ డ్రా చేయాలన్నా సరే పెద్ద వింతేం కాదు, సేమ్ ఇదే లైన్ చార్ట్లోకి మార్చేయండి. లైన్ చార్ట్లోకి మార్చిన తర్వాత ఇక్కడ పాయింట్ మార్క్ చేయండి. ఇక్కడ పాయింట్ మార్క్ చేసాం అండ్ ఇక్కడ పాయింట్ లైట్ టచ్ కూడా అయింది. ఓకే, పెట్టిన తర్వాత ఇలా మార్క్ చేయండి. తర్వాత ఈ హైస్తో మార్క్ చేశాను. ఇక్కడ లోవర్ హై నుంచి హయ్యర్ హైకి మార్క్ చేసి అలాగే ఈ హయ్యర్ హైకి ఇలా మార్క్ చేసిన తర్వాత నేను ఈ ఛానల్ అయితే డ్రా చేశాను. అలాగే ఇప్పుడు డౌన్ ట్రెండ్ కూడా ఇప్పుడు ఛానల్ అయితే డ్రా చేద్దాం. చూడండి, ఓకే. సో మనం ఇప్పుడు చార్ట్ ప్యాటర్న్స్లోకి మార్చాం. సో ట్రెండ్ లైన్ అంటే ఏంటి, సింపుల్గా ఒక లైన్ డ్రా చేసుకొని అది అప్ ట్రెండ్లో ఎటు పైకి బ్రేక్అవుట్ అవుతుందో, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందో ట్రెండ్ లైన్లో మనం ఈజీగా చూడలేము. అదే ఒక ఛానల్లో అయితే ఆ ట్రెండ్ లైన్ అనేది ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, అక్కడి నుంచి రెసిస్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి, లేకపోతే ఆ ఛానల్ని బ్రేక్ చేసి ఇంకా పైకి వెళ్తా లేదా అని చూడడానికి ఈ ఛానల్ యూజ్ చేస్తారు. బేసిక్గా ట్రెండ్ లైన్ కంట ఛానలే ఎక్కువ వర్కౌట్ అవుతుంది ట్రేడింగ్ సెషన్లో. ఎప్పుడైనా సరే లైవ్ ట్రేడింగ్ సెషన్లో ఎప్పుడైనా సరే ఛానలే పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది ట్రెండ్ లైన్ కంట. ట్రెండ్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం, ఓ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మళ్ళీ బ్రేక్ అయ్యి వెంటనే పైకి వెళ్ళిపోతే ఎంతవరకు పైకి వెళ్తుందని తెలియాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలిసి ఉండాలి. ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది కంటిన్యూస్గా ఒక్కొక్కసారి ఆ సపోర్ట్లో ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోతే ఏం చెప్పలేం కదా. అప్పుడు ఛానల్ డ్రా చేసుకుంటే ఇంకా మీకు చాలా క్లియర్గా అయితే ఉంటుంది. సో నేనైతే ట్రెండ్ లైన్ కంట ఛానల్ని ఎక్కువ బిలీవ్ చేస్తాను. సో ఎప్పుడైనా ఈ ఛానల్స్లో వచ్చేసరికి కొన్ని డెప్త్ కాన్సెప్ట్ ఉంటుంది ఈ ఛానల్స్లో. దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ ముఖ్యంగా ఇంపార్టెంట్ వచ్చేసరికి హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, లోవర్ హై, బ్రేక్అవుట్ స్ట్రక్చరు, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని చాలా కొన్ని డెప్త్ కాన్సెప్ట్ అయితే ఉంటాయి. దాంట్లో వచ్చేసరికి మనం ముఖ్యంగా వచ్చేసరికి మనం అయితే 4 పాయింట్స్ అయితే తీసుకుందాం. ఫస్ట్ హయ్యర్ హై, హయ్యర్ లోస్, లోవర్ హై, లోవర్ లో, ఈ 4 మెయిన్ కాన్సెప్ట్స్ అయితే మనం తీసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా మార్క్ చేయాలో చూద్దాం. ఈ హయ్యర్ హైస్ని ఎలా మార్క్ చేయాలి. సో ఫస్ట్ అయితే నేను హయ్యర్ హై
అండ్ హయ్యర్ లో అనేది బేసిక్గా ఎక్కడ ఉంటాయంటే ఇది అప్ ట్రెండ్ డైరెక్షన్లో మాత్రమే దీన్ని మీరు ఐడెంటిఫై చేయగలరు. అంటే మార్కెట్ వచ్చేసరికి ఏ ట్రెండ్లో ఉండాలి, అప్ ట్రెండ్లో ఉండాలి. అప్పుడే ఈ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అయితే మీరు ఐడెంటిఫై చేయగలరు. అండ్ అలాగే లోవర్ హై అండ్ లోవర్ లో అనేది కంప్లీట్గా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈజీగా అయితే ఐడెంటిఫై చేయగలరు. ఈ లోవర్ హై అనేది మీరు అప్ ట్రెండ్లో గీయలేరు, ఇది డౌన్ ట్రెండ్లో మాత్రమే గీయగలరు. సో ఇప్పుడు ఛానల్ అంటే మీకు ఇంకా కొంచెం కన్ఫ్యూషన్ ఉంటే సింపుల్గా చెప్తానంటే, నా చేతిలో ఒక పైప్ ఉంది, ఆ పైప్లో వాటర్ అనేది ఫ్లో అవుతుంది, ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్ వరకు వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు నా చేతిలో పైప్ ఉంది కదా, ఆ పైప్ లోపల ఉన్న వాటర్ ఏదైతే ఉందో అదే మన క్యాండిల్స్. ఇదే చూస్తే ఇదే క్యాండిల్స్. ఆ పైన ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ కంప్లీట్గా ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ అండ్ ఈ లైన్ ఉంది కదా, అదే మన పైప్. కంప్లీట్గా ఒక పైప్ లోపలే ఏదైనా ఫార్మేషన్స్ అనేది జరిగి ఆ పైప్కి డౌన్ సైడ్ బ్రేక్ అయినా ఆర్ఎల్స్ మీరు అప్ సైడ్ బ్రేక్ అయినా సరే ఛానల్ బ్రేక్అవుట్ జరుగుతుంది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మార్కెట్ ఇండెక్స్ వచ్చేసరికి అది ఇటు పైకైనా వెళ్తుంది ఆర్ఎల్స్ డౌన్ సైడ్ వెళ్తుంది. ఇది ఇండెక్స్కే పరిమితం కాదు, ఇది కొన్నిసార్లు స్టాక్స్కి అన్నిటికి ఎవ్రీథింగ్ అన్నిటికి కూడా ఈ ఛానల్స్ అనేవి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. బేసిక్గా ద ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏం చూస్తారంటే ఛానల్స్ ఎక్కువ చూస్తారు, నేను కూడా ఛానల్స్ ఎక్కువ చూస్తాను. సో ఈ హయ్యర్ హైస్ని హయ్యర్ లోస్ని ఎలా మార్చాలో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దానండి. సో ఫస్ట్ అయితే నేను మార్కింగ్ ఏదో చేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ కొన్ని మార్కింగ్ చేశాను కదా, ఇది వచ్చేసరికి హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, ఇది మళ్ళీ హయ్యర్ లో అయ్యింది, అండ్ ఇది హయ్యర్ హై అయ్యింది, ఇది హయ్యర్ లో అయ్యింది, మళ్ళీ ఇది కూడా హయ్యర్ లో, అండ్ ఇది హయ్యర్ హై. ఎందుకు హయ్యర్ హై అంటే, హయ్యర్ లో అంటే ఏంటంటే ఈ మొత్తం ట్రెండ్ వచ్చేసరికి అప్ ట్రెండే, అప్ ట్రెండ్లో వచ్చేసరికి హై, అప్ ట్రెండ్ అంటేనే హై మార్కెట్ వచ్చేసరికి పైకి వెళ్తుంది అని అర్థం. ఈ అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్లో లో అంటే ఇది మార్క్ అయ్యింది, సో దీన్నే హయ్యర్ లో అంటారు. ఈ అప్ ట్రెండ్లో పైన ఉన్న మార్కెట్ని టాప్లో ఉన్నదాన్నే హయ్యర్ హై అంటారు. ఈ హయ్యర్ హైలో ఒకవేళ బ్రేక్ చేసి మార్కెట్ ఫార్మేషన్లో ఇక్కడ కానీ ఫామ్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుని కానీ ఒకవేళ మార్కెట్ డైరెక్షన్లో పైకి మార్కెట్ వెళ్తుంటే ఇంకా డ్రాస్టికల్గా మార్కెట్ పైకి వెళ్ళిపోతుందని ఈజీగా గమనించవచ్చు ఛానల్ కానీ బ్రేక్ అయితే మొత్తం ఒకసారి. కానీ అలాగా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది, స్టాక్లో కంటిన్యూస్ ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది హయ్యర్ హై, ఇది ద హయ్యర్ హైకి లోయెస్ట్ పాయింట్ కాబట్టి హయ్యర్ లో అయింది, అండ్ మళ్ళీ ఇది ఒక హయ్యర్ హై అయింది, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్. మీకు చెప్పాను కదా, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అనేది ఎప్పుడు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు, లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ అని ఎప్పుడు మార్క్ చేయాలంటే ఇది డౌన్ ట్రెండ్లో ఉంటున్నప్పుడు మాత్రమే మీరు మార్క్ చేయగలరు. సో ఇప్పుడు మళ్ళీ నేను మార్కింగ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి సో ఇది లోవర్ హై, ఇది లోవర్ హై, ఇది కూడా లోవర్ హై, ఇది కూడా లోవర్ హై. ఈ కింద ఉన్నవన్నీ లోవర్ లో, ఇది లోవర్ లో, ఇది లోవర్ లో, ఇది లోవర్ లో. సో ఇక్కడ లోవర్ లో అనేది మార్క్ చేశాను. ఎందుకు కంప్లీట్గా, ఎందుకు ఈ లోవర్ లో అండ్ లోవర్ హై, ఈ లోవర్ హై అండ్ లోవర్ లో అనేది ఎందుకు ఇక్కడ మార్కింగ్ జరిగిందంటే ఇది కంప్లీట్గా ఈ ఛానల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో కంప్లీట్గా వచ్చేసరికి ఇది డౌన్ సైడ్ డైరెక్షన్లో అయితే జరిగింది కాబట్టి ఈ లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ అనేది ఎక్కువ మన ఫార్మేషన్ అయితే జరిగింది. సో ఇది లోవర్ హై. ఎందుకు లోవర్ హై అయ్యిందంటే కంప్లీట్గా ట్రెండ్ అనేది డౌన్ సైడ్లో ఇది పైకే ఉంది, సో లోవర్ హై అయ్యింది. ఇది అందుకే ఇది డౌన్ సైడ్లో ఉంది కాబట్టి ఇది లోవర్ లో అనేది ఇది అయ్యింది. సో మళ్ళీ ఇది కొంచెం ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్లో వచ్చేసరికి ఇది కొంచెం డైరెక్షన్ అనేది సైడ్ వేస్ అవ్వకుండా కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళడం ట్రై చేస్తుంది.
అట్లీస్ట్ ఈ పాయింట్ టచ్ చేయడానికి చూసింది, కానీ లేదు, బ్రేక్అవుట్ అయింది. ఈ సెంటర్ లైన్ నుంచి మళ్ళీ బ్రేక్ డౌన్ వచ్చేసరికి డౌన్ సైడ్ జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఛానల్ యొక్క బౌండరీని టచ్ చేయలేదు, మళ్ళీ సపోర్ట్ మధ్యలోనే సపోర్ట్ తీసుకొని ఈ లోవర్ హై అనేది ఈ పాయింట్ని టచ్ చేసిన తర్వాత డౌన్ సైడ్ వచ్చేసరికి లోవర్లో టచ్ చేసింది. సో ఈ ఛానల్ స్ట్రక్చర్లోనే కంప్లీట్గా డౌన్ సైడ్లో ట్రావెల్ అయింది కాబట్టి ఈ లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ అనేది రెండు ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియోలో మీ అందరికీ ట్రెండ్ లైన్స్ ఎలా గీయాలో తెలిసింది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఛానల్స్ని యూజ్ చేసి మనం డైలీ ట్రేడింగ్ సెషన్స్లో ఎలా ప్రాఫిట్ తీసుకోవాలో అయితే మీకు క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేనైతే క్లియర్గా అయితే డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఇంకా మంచి కాన్సెప్ట్తో సీ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ యుగంధర్ రెడ్డి సైనింగ్ ఆఫ్.